నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ శ్లోకం మహాభారతంలోని ప్రతి పర్వం మొదట్లో ఉంటుంది. దాని అర్థం ఏంటి? అంతర్యామి నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి నమస్కారం. అతని ప్రియసఖుడు నరస్వరూపుడు నరశ్రేష్ఠుడు అయిన అర్జునునికి నమస్కారం. ఈ పరమాత్ముని లీలలని నరుడి కథని ప్రకటించి మనకు అర్థమయ్యేలాగా చేసే సరస్వతీదేవికి నమస్కారం. నరనారాయణ లీలల్ని సంకలనం చేసి కథ రూపంలో అందించిన మహర్షి వేదవ్యాసునికి నమస్కారం. అంటే మహాభారత కథ చదివేటప్పుడు ఈ నలుగురికి నమస్కారం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళ నలుగురి వల్లే మనకి మహాభారతం అర్థమవుతుంది, నచ్చుతుంది, నడుస్తుంది, ఉపయోగపడుతుంది. ఎవరు? ముందు కృష్ణుడు, నారాయణ స్వరూపుడు కృష్ణుడు, నరుడికి ప్రతీక అర్జునుడు, నరోత్తముడు, రాసిన వ్యాసుడు. అలాగే ఎంత కథ రాసినా మన బుద్ధికి మన బుర్రకి అర్థమయ్యేలాగా సాయం చేసే దేవత సరస్వతీదేవి అమ్మవారు. ఈ నలుగురికి నమస్కారం చేసుకుంటూ మహాభారత కథని మొదలుపెట్టాలి. వ్యాస మహాభారతం వింటున్న మీ అందరికీ మీ కథకుడు సుబ్బు ఘంటసాల స్వాగతం పలుకుతున్నాడు. స్వాగతంతో పాటు అభినందనలు కూడా తెలియచేయాలి నిజానికి. ఎందుకంటే ఆది సభ అరణ్య విరాట పర్వాలు 4 పర్వాలు పూర్తి చేసుకున్నాం మనం. మామూలు విషయం కాదు. మీ ఆదరణ ఆసక్తి రెండూ కూడా ఇంకాస్త వివరంగా ఇంకాస్త మంచిగా మన కథని చెప్పే ప్రయత్నం చేసేలా నన్ను ముందుకు నడుపుతున్నాయి. సరే, విరాట పర్వం చివర్లో అర్జునుడు కౌరవుల మీద ఎలాంటి యుద్ధం చేసి గెలిచాడో తెలిసిందే. తర్వాత అభిమన్యుడికి ఉత్తరకి అంగరంగ వైభవంగా వివాహం జరగటం కూడా మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంగా పాండవులకి ఆప్తులు, విరాటునికి బంధువులు, స్నేహితులు అందరూ కూడా వచ్చారని, అలా వచ్చిన వారందరూ సభలో ఆసీనులై ఉండగా శ్రీకృష్ణుడు నిలబడి మాట్లాడడానికి ముందుకొచ్చాడు అన్నదాని దగ్గర విరాట పర్వ కథని ఆపాం. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. విరాటుడు, ద్రుపదుడు పెద్దలు ముఖ్యమైన ఆసనాల్లో, పెద్ద పెద్ద ఆసనాల్లో కూర్చునున్నారు. యాదవులు, వృష్ణి, అందక, భోజ మిగిలిన వంశాల వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, వాళ్ళొక చోట కూర్చుని ఉన్నారు. సాత్యకి, బలరాముడు ఇలా పెద్ద చిన్న అందరూ వచ్చి ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. ఉపపాండవులు తండ్రుల వలె వెలిగిపోతూ అభిమన్యుడికి చుట్టూతా కూర్చుని ఉన్నారు. కుర్రవాళ్ళందరూ ఒక చోట. ఇలాంటి సభలో పాండవులతో కూర్చుని శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన లేచి సభ మధ్యలోకి చిరునవ్వుతో వచ్చి అందరినీ పలకరింపుగా చూస్తూ అన్నాడు. శ్రీకృష్ణుడిని చూసి చాలా కాలం అయింది కదా. విరాట పర్వ కథ మొత్తంలో ఆయన ఎక్కడ కనబడ్డా అసలు. మహాభారత కథని చూస్తే నిజానికి శ్రీకృష్ణుడు ఇప్పటిదాకా కమ్ అండ్ గో, వచ్చిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందో ఆయన కల్పించుకున్నాడు. అయినా సరే తర్వాత అరణ్యవాసంలో 1-2 సార్లు వస్తాడు. దాని తర్వాత విరాట పర్వంలో అసలు కనబడ్డు. కానీ ఉద్యోగ పర్వం దగ్గర నుండి శ్రీకృష్ణుడు పాండవులతో పాటే ఉంటాడు. ఎందుకు? ఉద్యోగ పర్వం తర్వాత యుద్ధం కాబట్టి ఇక అంతా కూడా శ్రీకృష్ణుడు ఉంటాడు. ఆయన సభ మధ్యలోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ వివాహానికి, పాండవుల విజయానికి మనం అందరం ఇలా వచ్చి కలుసుకోవటం, గొప్ప వేడుక చేసుకోవటం చాలా మంచి విషయం. యుధిష్ఠిరుడు రాజసూయం చేసి ఎనలేని కీర్తిని, ధనాన్ని సంపాదించాడు. దానికి మీలో ఎందరో రాజులు వచ్చారు. సౌబలుడు, శకుని మాయద్యూతంలో పాండవుల ఆస్తిని హరించి 13 ఏళ్ల పందానికి పంపిన విషయం మీ అందరికీ నేను చెప్పనక్కర్లేదు. సౌబలుడు అంటే సుబలుడి కొడుకు శకుని. పాండవులు సత్యాన్నే నమ్ముతారు కనుక పందానికి తల ఒగ్గి 12 ఏళ్ల పాటు అడవుల్లో బతికారు. తాత తండ్రుల ఆస్తిగా వచ్చిన దాన్ని వృద్ధి చేసుకుని సమస్త భరతఖండానికి కిరీటాన్ని ధర్మరాజు ధరించాడు. రాజసూయం చేసి అందరి మన్ననలో పొంది ఎన్నో దానాలు చేశాడు. అలాంటి ఆస్తిని కపటంతో లాక్కోవటమే కాకుండా అడవుల పాలు చేసి అవమానించారు కౌరవులు. ఇవన్నీ తట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంతటి కీర్తి కలవాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు 1 సంవత్సరం. ఎన్నో కష్టాలు, అవమానాలు పడి కూడా వాళ్ళ నిజస్వరూపం ఇది అని చెప్పుకోలేకుండా బతికారు. ఇప్పుడు మన ముందు ఒక విషయం ఉంది. 13 ఏళ్ళు పూర్తయింది. పాండవులు ధర్మ ప్రకారం పందాన్ని గెలిచారు. యుధిష్ఠిరుడికి, దుర్యోధనుడికి మధ్యలో ఉన్న వివాదాన్ని సర్దుమణిగేలా చేసి ఇద్దరికీ కూడా మేలు జరిగేలా చూడటం పెద్దలకు అవసరం.
ఎందుకంటే సమస్త రాజసమూహం కూడా వీరి వైరాన్ని భరించాలి. అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడున్న పెద్దలు జోక్యం చేసుకుని చేయాల్సింది చేయాలి. పాండవుల అరణ్యజ్ఞాతవాసాలు చేసింది అవి పూర్తయ్యాక తమ రాజ్యం తమకి హక్కుగా వస్తుందన్న ఉద్దేశంతోనే. అంటే సమాజంలోని ధర్మాన్ని నమ్మి వాళ్ళు పందానికి వెళ్ళారు. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు పడినా భరించింది కూడా తిరిగి వచ్చి వాళ్ళ గౌరవం వాళ్ళకి దక్కుతుందని. ఇక్కడున్న సభాసదులందరికీ నేను చెప్తున్న చరిత్రంతా తెలుసు. కౌరవులు చిన్ననాటి నుండి పాండవుల పట్ల చేసిన అకృత్యాలు తెలుసు. పాండవులు బంధుత్వాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం వల్లనే ఎలాంటి గొడవ రాలేదు అనే తెలుసు. ఇప్పుడు కూడా కపటంతో తప్ప పరాక్రమంతో కౌరవులు ఎలాంటి రాజ్యాన్ని పాండవుల దగ్గర గెలుచుకోలేదు. కానీ ఇంత చేసినా కూడా ఇక్కడ స్నేహితులతో కలిసి కూర్చున్న యుధిష్ఠిరుడు వారి క్షేమాన్నే కోరుతున్నాడు తప్ప శత్రుత్వాన్ని కోరట్లేదు. మాద్రీసుతులు, కుంతీసుతులు కూడా వారికి హక్కుగా ఉన్న రాజ్యాన్నే కోరుతున్నారు. కాబట్టి సభలో వారంతా కౌరవుల అతిలోభాన్ని, యుధిష్ఠిరుడి ధర్మజ్ఞతని రెండిటినీ పరిగణలోకి తీసుకుని వారి బంధుత్వాన్ని పరిశీలించి విడివిడిగాను అందరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధార్తరాష్ట్రపుత్రులు వీరి పట్ల విపరీత వ్యవహారం చేయదలుచుకుంటే నిజానికి పాండవులిక వారిని చంపేయచ్చు. 13 ఏళ్ల పాటు రాజ్యానికి దూరంగా ఉన్నారు కదా అని పాండవులకి సాయం లేదని అనుకోకండి. ఈ సభలో ఉన్న శ్రేయోభిలాషులు, బంధువులు ఎప్పుడూ వారి క్షేమాన్ని కోరుతూ ఎలాంటి సాయానికైనా సిద్ధంగానే ఉంటారని మీకు తెలుసు. కౌరవులు పాండవుల కార్యాలకు విఘ్నాలు కల్పిస్తారు. అపకీర్తి కూడా వస్తుందని సంకోచించకుండా తప్పులు చేస్తారు. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకుని ఒక మాట చెప్పండి. అంతేకాదు, ధర్మరాజుకి సుఖం కన్నా ధర్మం ముఖ్యం. ధర్మానికి, అర్థానికి అనుకూలంగా ఉన్న చిన్న గ్రామమైనా ఆయనకి రాజ్యంగా స్వీకరిస్తాడు తప్ప అధర్మంగా వచ్చే స్వర్గాన్ని కూడా వద్దనే అంటాడు. ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి అని చెప్పి శ్రీకృష్ణుడు వంతు సలహాగా, ముందుగా నా ఉద్దేశంలో ఇద్దరికీ క్షేమం చేసేలాగా మనం ఒక దూతని పంపాలి. మనందరి మనోభావాన్ని హస్తినాపురానికి ఆ దూత ద్వారా మనం పంపాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. నక్షత్రాలతో నిండిన ఆకాశంలా ఉన్న ఈ సభని చూస్తుంటే రాజసమూహానికి మంచి చేసేది, పాండవులకి కౌరవులకి మేలు చేసేది సరైన నిర్ణయాన్నే చేయగలరని అనుకుంటున్నాను. అలా చెప్పి అతని ప్రసంగాన్ని ముగించాడు. కృష్ణుడు ఫస్ట్ లేచి మాట్లాడి ఇలా చెప్పాడు. అప్పుడు వెంటనే కృష్ణుడి అన్నగారు బలరాముడు లేచి అన్నాడు. ఆయన ముందుగా కృష్ణుణ్ణి, అతని మాటని మెచ్చుకుని అందరి పక్షాన ఈ ప్రస్తావన తేవటం మంచిదే అని చెప్పి, సుజనులారా, అజాతశత్రువైన ధర్మరాజుకి, రాజైన దుర్యోధనుడికి హితం చేయటం, ధర్మాన్ని తప్పకుండా అర్థశాస్త్రాన్ని కూడా లెక్కలోకి తీసుకునే నిర్ణయం తీసుకోవటం మనందరికీ మంచిది. మహావీరులైన పాండవులు సగం రాజ్యం వదులుకుని వారిది వారు తీసుకుని సంతృప్తి పడేందుకు సిద్ధంగా ఉన్నారు. కౌరవులు కూడా అలాగే చేయటం వారికి మంచిది. పాండవులు ఎలాగైతే తమ వారితో కలిసి ఉందాం అనుకుంటున్నారో దుర్యోధనుడు కూడా అలాగే ఉండాలి. అదే ధర్మం. అన్నిటికన్నా ప్రజలకు అది మంచిది. కనుక దుర్యోధనుడికి కూడా అలాంటి బుద్ధి కలిగేలాగా మనం ప్రయత్నం చేయాలి. యుధిష్ఠిరుని పలుకులని అతనికి తెలియచేయటానికి ఎవరన్నా ఒకరిని రాయబారిగా పంపాలి అని కృష్ణుడు అన్నాడు కదా. కాకపోతే ఒక విషయం, ఆ దూత కురువృద్ధుడైన భీష్ముణ్ణి, మహానుభావుడు ధృతరాష్ట్రుణ్ణి, ద్రోణుణ్ణి, అశ్వత్థామని, విదురుణ్ణి, కృపుణ్ణి, శకునిని, కర్ణుణ్ణి, ఇలా కౌరవులందరినీ కూడా, బలవంతులు, వేదవిధులు, మహావీరులు, వయోవృద్ధులు, వీళ్ళందరూ ఉండే సభలో అందరినీ గౌరవించి మర్యాదగా మాట్లాడగలిగే వాళ్ళని పంపాలి. వాళ్ళెవరికీ ఎలాంటి కోపం కలిగించకుండా పాండవులకి నిజంగా మేలు చేసేలాగా మాట్లాడగలగాలి. ఎందుకంటే ఏ దశలో కూడా వారికి కోపం తెప్పించటం మనకి మంచిది కాదు. బలవంతులై ఉన్నారు వాళ్ళు, అధికారం పొంది ఉన్నారు. నిజానికి జూదం అంటే ఆసక్తితో వెళ్ళిన యుధిష్ఠిరుడు ఆస్తిని పోగొట్టుకున్నాడు. జూదమాడటం సరిగ్గా రానివాడయిండి కూడా ధర్మరాజు అలా వెళ్ళటం నిజానికి మనదే తప్పు కదా. ఎందరు చెప్పినా కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి కాకుండా శకునితో ఆడటం ఇంకా తప్పు కదా. ఓడిపోయే కొద్దీ రోషాన్ని పొంది జూదాన్ని కొనసాగించి ఓడిపోయాడు. నిజానికి అందులో శకుని తప్పేముంది?
అందువలన ఆ దూత న్యాయంగా మాకిది రావాలని హక్కుగా అడగకూడదు. రాజుకి వినయపూర్వకంగా నమస్కరించి మాత్రమే సామ పద్ధతిని అవలంబించి సరిగ్గా యుక్తంగా మాట్లాడాలి. అలాగైతేనే అతడు దుర్యోధనుణ్ణి ఒప్పించి మనకి కావాల్సింది జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. బలరాముడు అలా చెప్తూ ఉండగా సాత్యకి మధ్యలో ఆయన్ని ఆపి కాస్త ఆవేశంగా లేచి మాట్లాడడం మొదలుపెట్టాడు. బలరామా, మనుష్యులకు ఎలాంటి హృదయం ఉంటే అలాంటి మాటలే నోటి నుండి వస్తాయి. మీకు కూడా ఎలాంటి అంతఃకరణం ఉన్నదో మీ మాటల నుండి తెలుస్తుంది. పురుషులలో శూరులుంటారు, సోమరులు ఉంటారు. మానవులలో ఈ 2 రకాల వాళ్ళు కనిపిస్తారు కదా. ఒకే చెట్టులో పండుగా ఉన్న పళ్ళు ఉంటాయి, పచ్చిగా ఉన్నవి ఉంటాయి. అలాగే ఒక కుటుంబంలో పిరికివాళ్ళు ఉంటారు, మహావీరులు ఉంటారు. బలరామా, నేను నిన్నేమనట్లేదు. నువ్వు చెప్పే మాటల్ని వింటూ భరిస్తుంది చూడు ఈ సభ. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అంటున్నాను. ఎవడన్నా ఈ సభలో ఉన్నవాళ్లలో నిజంగా ధర్మరాజుపై ఏ చిన్న దోషమన్నా ఆరోపించటానికి హక్కు ఉన్నవాళ్ళు ఉన్నారా? అసలు ధర్మరాజుది ఒక తప్పు ఉందనేందుకు మనసెలా ఒప్పింది? ధర్మరాజుకి జూదం పట్ల ఆసక్తి లేదు, జూదం ఆడటం చేత కాదు. అలాంటి వాణ్ణి జూదంలో నిపుణుడు ఇంటికి పిలిచి ఆహ్వానించి ఆడిచ్చారు. ఒక రాజుని జూదానికి ఆహ్వానిస్తే కాదని ఎలా అంటాడు? అది క్షాత్రం కాదు. అప్పటికీ ధర్మరాజు అది వద్దని, తగదని, తగువులొస్తాయని చెప్పాడు. అయినా సరే ధర్మాన్ని అడ్డుపెట్టి ఇబ్బంది పెట్టి ఆటలోకి దింపారు. అది అధర్మం. రాజే ఆహ్వానించి ఆడమన్నాడయ్యా. పెదనాన్న మహారాజు అయిన ధృతరాష్ట్రుడి మాట బుద్ధిమంతుడు, మర్యాద తెలిసినవాడు ఎలా వద్దంటాడు? అన్నీ తెలిసి ఎవరితో ఎలా అడిగిచ్చాలో అడిగిచ్చి ఒక్కడిని చేసి ఆడిచ్చారు. ఒక్కసారి ఒప్పుకుని దిగాక ఛత్రపతి మహారాజు ఆట మధ్యలో వెనక్కిలా తగ్గుతాడు. పై కనేయటం తేలిక, కానీ సూక్ష్మంగా చూస్తే ధర్మరాజు తప్పే ఉంది అని అన్నాడు. అప్పటికి అంత అధర్మం చేసినా ఒప్పుకున్న పందానికి తల వంచి 13 ఏళ్ళు ఓపిక పట్టాడు. తిరిగొచ్చాకైనా సరే పితృకమైన రాజ్యాన్ని పొందడానికి అర్హుడు ధర్మరాజు. అతడేమన్నా అన్యాయంగా అడుగుతున్నాడా? అలాంటివాడు దీనుడై శత్రువుని అర్థించాలా? నియమం ప్రకారం వనవాసాన్ని పూర్తి చేసుకుని వచ్చిన పాండవులకి కౌరవులే ఎదురొచ్చి రాజ్యాన్ని ఇవ్వాలి. అలా చేయకుండా ఉన్నవాడిని ఏం చేయాలి? నేనైతే అసలు కౌరవుల్ని యుద్ధంలోనే ఎదుర్కొందామంటాను. వాళ్ళకి మాటలు అర్థం కావు. పదునైన బాణాలతో కొట్టి లాక్కునొచ్చి మహాత్ముడైన ధర్మరాజు పాదాల పడవేస్తాను. వాళ్ళప్పటికీ బుద్ధి తెచ్చుకోకపోతే నరకానికి పోతారు, నరికేస్తాను. నువ్వేం రావక్కర్లేదు. మన దగ్గర ఎలాంటి వీరులున్నారు? అర్జునుణ్ణి, చక్రాయుధుడైన కృష్ణుణ్ణి, భయంకరమైన భీముణ్ణి, నన్ను యుద్ధంలో ఎవరు ఎదుర్కొనేది? అంత ధైర్యం ఎవరు చేయగలరు? నకుల సహదేవులే విరుచుకుపడితే ఎవరు తట్టుకోగలరు? అసలు దృష్టద్యుమ్నుని కోపాన్ని భరించగలిగే వీరుడెవడు? ఇక పెద్దలుండనే ఉన్నారు, ద్రుపదుడు, విరటుడు. ఇక చిన్నవారైన అభిమన్యుడు, ఉపపాండవులు, చిరుతపులులు, తండ్రుల్ని మించిన తనయులు, ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, అగ్నిపర్వతాలు. వీరందరినీ ఎవడు ఎదుర్కోగలడు? ఆ దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, శకుని చంపి ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తాం. అధర్మాత్ముల్ని చంపడం ధర్మమే అవుతుంది. నీకు భయమైతే నువ్వు చేతగాక అలా కూర్చునుండు అని అన్నాడు. ద్రుపదుడు అడ్డుపడ్డాడు. ముందు సాత్యకి మాటలకి పొంగిపోయి పలికాడు. మహాబాహు సాత్యకి, నీవన్నట్లే జరుగుతుంది, సందేహం లేదు. నా ఉద్దేశంలో కూడా దుర్యోధనుడు రాజ్యాన్ని మృదు పద్ధతిలో ఇవ్వడు. కొడుకుని గుడ్డిగా ప్రేమించేవాడు రాజు ధృతరాష్ట్రుడు. భీష్ముడు నిస్సహాయుడు. ద్రోణుడి మాటకి, కృపుడి మాటకి అక్కడ విలువ లేదు. ఆటనంతా కర్ణుడు, శకుని నడిపిస్తున్నారు. బలరాముడి మాటలు సరికాదనిపిస్తుంది. న్యాయాన్ని, నీతిని కోరేవాడి వైపు ఎవడైనా ఉండాలి. బలముంది కదా అని దుర్మార్గుడికి విలువివ్వడం మొదలుపెట్టకూడదు. దుర్యోధనుడు పాపబుద్ధి కలవాడు. మంచి మాటలకి లొంగడు. గాడిదకి మెత్తగా చెప్తే మాట వింటుందా? దెబ్బ పడితే కానీ కొన్ని పనులు జరగవు. అలాంటి పాపాత్ములు మెత్తగా మాట్లాడిన మంచివాడిని చేతకాని వాడిలానే చూస్తారు. ఎదుటివాడి మృదుత్వం చూసి నేనే గొప్ప అనుకుంటారు. కాబట్టి దూతని పంపుదామన్న కృష్ణుడి మాట నాకు నచ్చింది, కానీ బలరాముడి మాటలాగా దైన్యంతోనో ధర్మంతోనో కాదు, ధైర్యంతో మాట్లాడేవాడిని పంపాలి అని నా ఉద్దేశం అన్నాడు. దానితో పాటు ఈలోగా పాండవులు యుద్ధం జరిగితే వారి పక్షాన ఎవరెవరుంటారో ముందు నుండే దూతల్ని పంపి పోగు చేసుకోవాలి. దుర్యోధనుడు అసలు ఈపాటికే సైన్యాల్ని పోగు చేస్తూ ఉంటాడు. మీరు కూడా బలాన్ని సమకూర్చుకోండి అని సలహా ఇచ్చాడు. శల్యుడు, దృష్టకేతువు, జయత్సేనుడు,
కేకేయులు వీళ్ళందరి దగ్గరికి దూతల్ని పంపండి, మీ బంధువులు. అలాగే అమితౌజసుడు, ఉగ్రుడు, కృతవర్మ, అంధకుడు, సూర్యుడు, రోచమానుడు వీళ్ళ దగ్గరికి కూడా దూతల్ని పంపండి. బృహతుణ్ణి పిలిపించండి. రాజులు సేనబిందువు, సేనజిత్తు, ప్రతివింధ్యుడు, బాహ్లికుడు, ముంజకేశుడు, చైద్యరాజు, సురారి, నదీజుడు, కర్ణవేష్ఠుడు, నీలుడు, పరాక్రమవంతుడైన దుర్జయుడు, దంతావక్తుడు, రుక్మి, జనమేజయుడు, వాయువేగుడు, పూర్వపాలి, భూరితేజుడు, దేవకుడు, ఏకలవ్యుడు, కరూషిక రాజులు వీళ్ళందరినీ కూడా అని చెప్పి రాజుల పేరు పేరున చెప్పాడు. చెప్పి వాళ్ళందరి వద్దకి దూతల్ని పంపండి అని ద్రౌపదుడు చెప్పాడు. కళింగరాజు దగ్గరికి పంపండి, చాలా బలమైన రాజు, అందరినీ ముందు ఆహ్వానించండి, మర్యాదలు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న నేను చెప్పిన వాళ్ళందరూ కూడా పాండవుల వైపు కాదు, కౌరవుల వైపు కాదు. సో ముందు మీరు వెళ్ళి అడగండి, ఎవరు అడిగితే వాళ్ళ వైపు ఉంటారు, వెంటనే ఇది చేయండి అని సలహా ఇచ్చాడు. అలా చెప్పి విరాటరాజుతో అన్నాడు, మత్స్యరాజా, విద్వాంసుడైన ఈ బ్రాహ్మణుడు నా దగ్గర చాలా కాలంగా ఉన్నవాడు అని ఒక ఆయన్ని చూపించాడు, ఒక బ్రాహ్మణుణ్ణి. మీరంతా ఒక మాటను అనుకుని ఈయనకి చెప్పి పంపండి. హస్తినలో మన పక్షాన వెళ్ళి మన ఉద్దేశాన్ని వివరంగా చెప్తాడు ఇతను. అలా విరాటుని సభలో పెద్దలందరూ కలిసి మొదటి ప్రయత్నానికి అడుగు వేశారు, మొదటి ఉద్యోగం చేశారు. ఏంటంటే ఇంతకుముందు కథ చెప్పుకుంటున్నప్పుడు ఆ కథ చెప్తూనే దాని మధ్యలో దాని ఇంటర్ప్రిటేషన్ చెప్పుకున్నాం. అంటే లౌకికంగా అది ఎలా ఉపయోగపడుతుంది, దాని ఉద్దేశం ఏంటి, దాని వివరం ఏంటి మాట్లాడుకున్నాం. కాకపోతే కొంతమందికి ఈ సోదంతా మాకు చెప్పకో, కేవలం కథ చెప్పి వెళ్ళిపో అన్నట్లు కామెంట్ పెట్టారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశాన్ని ఇష్టాన్ని గౌరవిస్తూ ఉద్యోగ పర్వం అంతా ఎలా ఉంటుందంటే ముందుగా కథ చెప్తాను, కథ ఒక ఎపిసోడ్ చెప్పి దాని తర్వాత అందులోని లోటుపాట్లు ఏంటి, అందులోని విషయం ఏంటి, అందులోని వివరం ఏంటి, ఇలా తీరిగ్గా మాట్లాడుకుందాం. కాబట్టి కథ ఇక్కడితో అయిపోయింది. మొదటి అడుగు అంటే విరాటుని సభలో శ్రీకృష్ణుడు ఇనిషియేట్ చేశాడు, మొదలుపెట్టాక ఎవరెవరు ఏమన్నారో ఒక నిర్ణయం అలా వెళ్ళింది. ఇప్పుడు దాన్ని ఇంటర్ప్రెట్ చేద్దాం, దాని విషయం ఏంటి. ఎందుకంటే ముందే చెప్పుకుంది, ఉద్యోగపరం అంతా కూడా ఒక సైకాలజీ స్టడీలో ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడతారు, ఒకరి మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన మాట ఇంకొకరికి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ మోస్ట్లీ సభల్లోనే ఉంటాయి. పాలిటిక్స్ అనమాట, మొత్తం రాజకీయం. కాబట్టి ముందుగా ఎవరు మాట్లాడారు? కృష్ణుడు మాట్లాడాడు. కృష్ణుడి మనస్తత్వం చూడండి. ఆయన ఏమన్నాడు? ముందుగా అందరినీ పలకరించి ఇలాగా మనం ఇంత మంచి సమయంలో ఇలాగ బంధువులు మిత్రులు అందరం కలుసుకోవడం చాలా మంచి విషయం అని చెప్పాడు, ఇంట్రొడక్షన్. దాని తర్వాత పాండవులు పడిన కష్టాల గురించి మాట్లాడాడు. ఏంటంటే ఇక్కడ అందరికీ తెలుసు, ఇప్పుడు పాండవులకి సహాయం లేదు నిజానికి పెద్దగా. కౌరవులు ఎంతకాలం రాజసంపదను అనుభవిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, పొలిటికల్లీ బలంగా ఉన్నారు. పాండవుల మాదిరి పాండవులంత పాండవులు బలంగా ఉన్నా వాళ్ళకి రాజ్యాలు లేవు, శక్తులు లేవు, పొలిటికల్ సపోర్ట్ లేదు. కాబట్టి వీలైనంత ఎక్కువ పోగు చేయాలి, యుద్ధమే వస్తే బలం కావాలి. ఆ బలం ఎలా వస్తుంది? ముందు జాలి. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు బంధువులు మిత్రులు, జాలి కలగాలి. అవును పాపం మన వాళ్ళకి కష్టం వచ్చింది అనుకోవాలి. అందుకని పాండవుల కష్టాల గురించి మాట్లాడాడు కృష్ణుడు. మాట్లాడి కౌరవుల దురాగతాల గురించి కూడా మాట్లాడాడు. వాళ్ళు ఏమేం చేశారో చెప్పాడు. చిన్నప్పటి నుంచి చేశారండి వాళ్ళు అలాగా, వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి భరించారని చెప్పాడు. అలాగని అంటే వీళ్ళు బలహీనులన్నమాట అందుకే భరించారు అని చెప్పకుండా, అలా ఎవరు అనుకోకుండా కృష్ణుడు ఏమన్నాడు? పాండవులు కావాలంటే వాళ్ళని చంపేయచ్చు. అర్జునుడు అది చేశాడు, భీముడు అది చేశాడు, వీళ్ళు ఎంత బలమైన వాళ్ళు. కానీ కేవలం వాళ్ళ చాయిస్ మీద, వాళ్ళ మంచితనం మీద వాళ్ళు ఊరుకున్నారు అని చెప్పారు. చెప్పి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ ఉన్న రాజులు, ఎందుకంటే రాజులందరూ తీర్పు చెప్పటానికి ఉన్నవాళ్ళు. రాజులు అంటే తీర్పు చెప్తారు కదా, కాబట్టి మీరే తీర్పు చెప్పండి అన్నట్టు ఒక ప్రస్తావన పెట్టాడు. ఏంటి? ఇంత మంచి వాళ్ళు, ఇంత బలమైన వాళ్ళు, వాళ్ళ హక్కుగా ఉన్న రాజ్యాన్ని వాళ్ళకి మళ్ళీ మనం తిరిగి ఇప్పించాలా లేదా? మీరు తీర్పు చెప్పండి అన్నట్లు ఒక మాట అక్కడ పెట్టాడు. పెట్టి లాస్ట్లో ఆయన ఉద్దేశం చెప్పాడు. ఏమని? ముందు ఒక దూతని పంపిద్దాం, ఎందుకంటే సామదాన భేద దండోపాయాలు. ముందు దూతని, ఒక మెసేజ్ని పంపిద్దాం, ఒరే మేము వచ్చేసామరా, ఇక మా రాజ్యం మాకు ఇచ్చేయండి అని. సో ముందుగా నాది అది ఉద్దేశం అని అలా పెట్టాడు. డిప్లొమాటిక్గా అటు ఇటు కాకుండా ఉన్న విషయాన్ని అలా చెప్పి పెట్టేశాడు. ఇది ఉత్తమమైన రకం.
అంటే మాట్లాడే మనుషులు రకరకాలు ఉంటారు కదా, ఇది బెస్ట్ కేటగిరీ. విషయాన్ని చెప్పారు, వివరాన్ని చెప్పారు, ఆయన ఉద్దేశాన్ని కాస్త నొక్కకుండా చెప్పేసి అలా ఓపెన్ టేబుల్ దగ్గర డిస్కషన్ పెట్టి వదిలాడు కృష్ణుడు. చూద్దాం ఎవరేం మాట్లాడతారా. నెక్స్ట్ వెంటనే ఎవరు మాట్లాడారు? అన్నగారు బలరాముడు మాట్లాడాడు, తమ్ముడు మాట్లాడాడు, తర్వాత అన్నగారు. ఆయన సాధారణంగా సమాజంలో 10లో 8 మంది ఇలాగే మాట్లాడతారు. అలాంటి మాటలు మాట్లాడాడు. ఏమి? బలమైన వాడిని సమర్థిస్తూ బలహీనున్నే తప్పనేలాగా, విక్టిమ్ బ్లేమింగ్ అంటారు. అంటే నువ్వెందుకు రా, వాడు చెడ్డోడని తెలిసి నువ్వెందుకు వెళ్ళావు బయటికి, నీ బుద్ధి నీకు ఉండాలి కదా. ఎందుకంటే పడిపోయిన వాడికి నీతులు చెప్పడం చాలా తేలిక కదా, కొడుతున్న వాడిని ఆపడం కష్టం, తప్పు చేసిన వాడిని వేలెత్తి చూపించడం కష్టం. ఎందుకంటే అయితే వాడు బలం ఎక్కువైన వాడు ఉంటే నిన్ను కొడతాడు, లేదు మొండివాడు అనుకో పోరా అంటాడు నిన్ను. కాబట్టి నీ పరువు పోతుంది, బలము పోతుంది. దాని బదులు ఓడిపోయిన వాడిని, చేతగాని వాడిని, చతికిలబడిన వాడిని నీదేరా తప్పు అన్నారు అనుకో, చాలా తేలిక కదా, వాడు ఎలాగో కష్టాల్లో ఉన్నాడు కాబట్టి అవునులే అనుకుని పడతాడు. ఇక్కడ పాండవులు ధర్మాత్ములు. బలరాముడు ఏమన్నాడు వచ్చి, అసలు మనం పంపిద్దాం, కృష్ణుడు చెప్పినట్టు పంపిద్దాం, కానీ తప్పు మందే కదా. ఎందుకంటే వాళ్ళు పిలిచారు కదా, మనం వెళ్ళి ఆడేసాము, అందుకనే కదా రాజ్యం పోయింది, మనం వెళ్ళకపోతే పోయేది కాదు కదా. కాబట్టి ఇప్పుడు మనం గట్టిగా అడిగే హక్కు లేదు మనకి. అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, బలమంతా వాళ్ళ దగ్గర ఉంది, ఆస్తంతా వాళ్ళ దగ్గర ఉంది, డామినేషన్ వాళ్ళది ఉంది. కాబట్టి మనం గొడవలు అవి పడకుండా కొంచెం మెత్తగా బతిమలు ఆడుకుని తెచ్చుకోవాలయా. తప్పు మీదే కదా, గొడవలు అవి పడకుండా ఏదో వచ్చిన మేరకు తెచ్చుకోవాలన్నాడు. పైగా ఆ పంపేవాడు చాలా దయనీయంగా ప్రీతితో మెత్తగా మాట్లాడాలి, వాడు జాలిపడి ఇస్తే తీసుకురావాలి అన్నట్టు బలరాముడు మాట్లాడాడు. అది విని సాధారణంగా సాత్యకి ఎవడు? కృష్ణుడి కజిన్. శ్రీకృష్ణుడు బలరాముడికి కజిన్. ఆయన అర్జునుడికి చాలా ప్రియమిత్రుడు, మహాయోధుడు. ఆయన కస్సుమని కోపం వచ్చింది. ఎందుకు? ఈయన గాడిద గుడ్డు, తప్పు చేసినవాడిని అనకుండా కష్టాలు పడుతున్నాడు అంటావా? నీకు చేత కాకపోతే నువ్వు కూర్చోవయా? నీ మనసులో ఎలాంటి ఇది ఉందో మాటలు కూడా అలాగే వస్తున్నాయని డైరెక్ట్గా, కానీ కొంచెం ఆవేశంతో మాట్లాడాడు. పెద్దలున్న సభ కదా, ముక్కు. ఆయన ఏమన్నాడు? చాలా మంచి లాజిక్ చెప్పాడు. ధర్మరాజు పర్స్పెక్టివ్ చెప్పాడు. ధర్మరాజు పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడాడు. ధర్మరాజు ఏమీ పాచికలు చేతిలో ఊపుకుంటూ వెళ్ళలేదుగా ఆడదామని. ఆయనకి ఎలాంటి ఇష్టం లేదు. ఆయన పెద్దల మాటకి ఎదురు చెప్పడని తెలుసు, తండ్రి లాంటి ధృతరాష్ట్రుడి మాటకి విలువిస్తాడని తెలిసి మహాగౌరవం ఉన్న విదురుణ్ణి పంపారు. అంటే ఆయన ఎవరికైతే నో చెప్పలేడో ఆయన్ని పంపారు. విదురుణ్ణి పంపి నాన్నగారు పిలుస్తున్నారు అని పిలిచాడు. కాదంటాడా? వెళ్ళాడు. వెళ్ళాక కూడా ధర్మరాజు చెప్పాడు, అరే వద్దురా, జూదం వల్ల మనకి గొడవలు వస్తాయిరా, తప్పురా. అంటే నువ్వు అనవసరంగా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, అదేం లేదు ఇదేం లేదని చెప్పి ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా అలుసుగా తీసుకుని ఆయన బుట్టలోకి దింపారు. ఆయన తెలివి తక్కువగా దిగలా, తెలిసే దిగాడు. కాకపోతే తప్పక దిగాడు. పైగా బలహీనుడై ఆడాడు, చేతగాక ఆడాడు, అది ఇది అంటారు. ఇప్పుడు ఆయన మహారాజు, పైగా ఎలాంటి మహారాజు? రాజసూయం చేసి మొత్తం అందరినీ గెలిచాడు. ఆ లెవెల్ మనిషి. అలాంటి మనిషి ఆ అంతటి హుందాతోనే ఆడాలి. ఇప్పుడు వచ్చి ఎవరో చేతగాని భటుడితో ఆడ్డ కదా జూదం. ఆయన కొంచెం ఓపెన్ మైండెడ్గానే ఆడాలి. సరే చెప్పు, నువ్వే చెప్పు అని. అలాగే శకునితో ఆడాడు. శకుని వచ్చి ఆడాడు, సరే కానీ అన్నాడు. అప్పటికి కూడా మీరు మన సభాపర్వం వినుంటే మీకు తెలిసేది. అందులో చెప్తాడాయన, శకుని వద్దు, ఇది బాలేదు, నువ్వు మాయతో ఆడతావు, కరెక్ట్ కాదు చెప్తాడు. అది చేసి ఇది చేసి ఆయన అలా ఇబ్బంది పెట్టేసి కూర్చోపెట్టి ఆడిచ్చి, హద్దులు లేకుండా, నీతి నియమాలు లేకుండా, వావి వరసలు లేకుండా అడ్డమైన పనులు చేస్తే వెళ్ళిన ఈయన తిడతారా? ఇది ఎలా ఉందంటే బయటికి ఎవడెళ్ళమన్నాడు నిన్ను, బయటికి వెళ్తే మరి రేపు చేయకుండా వదులుతారా అన్నట్టే ఉంది. సాత్యకి అదే అన్నాడు, అసలు బుద్ధి ఉందా? ధర్మరాజు తప్పని ఎలా మాట్లాడుతున్నావు? పోనీ సరే తప్పు చేసాడు అనుకుందాం, ధర్మాత్ముడైనా సరే తెలియక తప్పు చేసాడు, తెలిసి తప్పు చేసాడు, 13 ఏళ్ళ శిక్ష అనుభవించాడు కదా, పందెం ప్రకారం వచ్చాక తిరిగి ఇచ్చేయాలి కదా. మళ్ళీ దీనుడిలాగా అడుక్కోవడం ఏంటి? అడుక్కోవడం ఎందుకు? అసలు ఈ దైన్యం ఏంటి మనకి అని
ఆయన వంతు మాటగా తొక్కలోది అసలు నేను వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ ఈడ్చుకొచ్చి పడేస్తాను ఇక్కడ, మన దగ్గర ఎలాంటి వీరులు ఉన్నారు, ఏం తక్కువ మనకని చెప్పి పొగరుగా మాట్లాడాడు. మీరు సభలో వింటున్న వాళ్ళ మనస్థితిని ఆలోచించండి. ముందు కృష్ణుడు మాట్లాడాడు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. బలరాముడు మాట్లాడాడు, ఓ అవును నిజమే కదా, ధర్మరాజుదే తప్పు కదా. సాత్యకి మాట్లాడాడు, కరెక్టే, ధర్మరాజుదేం తప్పు, కౌరవులది తప్పు. అటు ఇటు ఊగుతున్నారు. అప్పుడు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఉన్న రాజు ద్రుపదుడు మాట్లాడాడు. వీళ్ళందరికంటే పెద్ద ఆయన కదా, ఆయన మాట్లాడాడు. ఆయన ఏంటి, అంత పెద్ద ఆయన మామూలుగా ఒపీనియన్ మాత్రమే కాదుగా తీర్పు చెప్తాడు. ఒరే ఇలా చేద్దాం వర్రా అని చెప్తాడు. ఆయన ఏం చెప్పాడు, కరెక్టే, సాత్యకి చెప్పింది కరెక్టే, మనం అలా కొంచెం ఆ మోడ్లోనే ఉండాలి. కాకపోతే వెంటనే కాదు, ఇప్పుడు సాత్యకి చెప్పినాడు ఇప్పటికిప్పుడు రథాలు వేసుకెళ్ళి యుద్ధాలు చేయడం కాదు. నా దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇతను నా దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నాడు, ఇతన్ని పంపిద్దాం, కృష్ణుడు చెప్పినట్టు పంపిద్దాం. కానీ బలరాముడు చెప్పినట్టు దైన్యంగా కాదు, సాత్యకి చెప్పినట్టు ధైర్యంగా. ముగ్గురి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి తీసుకున్నాడు, పాజిటివ్స్ అన్నీ కలిపి చెప్పాడు. కాబట్టి ఇతన్ని పంపిద్దాం, ఇతను కరెక్ట్ విషయం మాట్లాడతాడు, ఆయన ఏమి కాళ్ళు పట్టుకోడు, బతిమలాడు, అలాగని మరీ తలెగరేయడు. ఇది మన అభిప్రాయం అని చెప్పి ముందాయన్ని పంపిద్దాం. సామదాన భేద దండోపాయాలు, రాజు కదా నేరుగా యుద్ధాన్ని కోరుకోడు, సామ పద్ధతి పాటిద్దాం, అసలు ముందు చూద్దాం, మొదటి ప్రయత్నం, మొదటి ఉద్యోగం చేద్దాం అని చెప్పి విరాటుడికి చెప్పాడు. మీరు పెద్ద ఆయన కదండి, ఇంకో పెద్ద ఆయన మర్యాదగా ఇదిగో మీరు అందరూ ఆలోచించి ఒక మాట ఇలా చెప్దాం, ఒక స్టేట్మెంట్ రెడీ చేయండి, ఇతనికి ఇవ్వండి, మన బదులు వెళ్ళి అక్కడ హస్తినలో చదువుతాడు. అది అయిన తర్వాత చూద్దాం ఏమవుతుందో వాళ్ళ రియాక్షన్ని బట్టి. అసలు వాళ్ళు విని అవునండి కరెక్టేనండి మీరు అడుగుతున్నారు కదా, సరే రాజ్యం తీసుకోండి అని ఇచ్చేయచ్చు. లేకపోతే అమ్మో వీళ్ళ దగ్గర కూడా బలం బాగానే ఉందే, ఈ పెద్దలందరూ ఉన్నారు, ఎందుకు వచ్చిందని ఇచ్చేయచ్చు. ఏదోటి గొడవ జరగకుండా జరిగితే మంచిదే కదా, వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చేస్తే. పైగా కృష్ణుడు ఏం చెప్పాడు స్టార్టింగ్లో, మీరు బాగా ఆలోచించి ధర్మం ఏదో అది చెప్పండి, ఎందుకంటే జస్ట్ బికాజ్ ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, బాగుంది కదా అని చెప్పి ధర్మరాజు ఏది పడితే అది వినటం. అంటే మీరు ఏ సలహా చెప్పినా గుడ్డిగా ఫాలో అవడు మనోడు, అది ధర్మం అయితేనే ఫాలో అవుతాడు. పెద్దలు చెప్పిన మాట ఆయన తప్పకుండా ఎప్పుడు పాటిస్తాడు, అది మంచి అయితే. మీకు తెలియక ఏదన్నా చెప్తే ఆయన ఏమో గుడ్డిగా చేసాడు. కాబట్టి ఆయనకి నచ్చేది, ఆయనకి హితం చేసేది రెండూ కూడా ఆలోచించి మీరు చెప్పండి. లేకపోతే మళ్ళీ ఇంత పెద్దలు మీరు చెప్పి ఆయన మీ మాట కాదని వద్దు, ఆలోచించి ధర్మం ఉన్నదే చెప్పండి అన్నాడు. కాబట్టి ద్రుపదుడు కూడా అదే చేశాడు. సరే ధర్మ ప్రకారం ఏంటి, ముందు మన మెసేజ్ని కౌరవులకి పంపిద్దాం హస్తినాపురానికి, దానికి ఇదిగో నా దగ్గర ఉన్న ఒక బ్రాహ్మణుడు ఉన్నాడని ఆయన్ని పరిచయం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ విరాటుడి సభలో అభిమన్యుడు ఉత్తర వివాహం సందర్భంగా కలిసినవి పెద్దలందరూ కూడా శ్రీకృష్ణుడి ప్రోద్బలం మేరకు ఈ కౌరవులకి వాళ్ళ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసి పంపిస్తారు. ఆయన పని వెళ్ళి అక్కడ చెప్పటం. ఆయన వెళ్తాడు, వెళ్ళి ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు, వాళ్ళ రియాక్షన్ ఏంటి, నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు. కానీ ఉద్యోగపరం ఇప్పుడే మొదలైంది, ప్రయత్నాల మీద ప్రయత్నాలు, మైండ్ గేమ్స్, పొలిటికల్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద యుద్ధాలు అవేం జరగవు, కాకపోతే మంచి మంచి కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఒక మనిషి ఒక మాట మాట్లాడితే అతని మనస్తత్వం ఏంటి, అతని మనస్తత్వం కాదు, అలా మాట్లాడితే బయట అలాంటి వాళ్ళు బయట ఎంతమంది ఉంటారు, ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, బలరాముడు లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, కృష్ణుడు లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ మైండ్ స్టడీలా ఉంటుంది. కాబట్టి ఈ ద్రుపద పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ సందేశం తీసుకెళ్తాడు, హస్తినకి వెళ్ళి ఏం మాట్లాడతాడు, అన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇదే పద్ధతిలో మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ కలుద్దాం.